డిస్క్లైమర్: ఈ వీడియోలో అందించిన సమాచారం కేవలం అవగాహన మరియు విజ్ఞానం కోసం మాత్రమే. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాను. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మరియు ట్రేడింగ్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. కావున ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు దయచేసి మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. మీ లాభ నష్టాలకు నేను బాధ్యుడిని కాను. ఈరోజు మార్చి 19, 2026. సో ముఖ్యంగా ప్రపంచ మార్కెట్ ముఖ్యాంశాలు మరియు వివరణాత్మక నివేదిక. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన స్టాక్ మార్కెట్లు ప్రతికూల పవనాల్లో ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికన్ మార్కెట్ అయిన వాల్ స్ట్రీట్లో డౌ జోన్స్ సుమారు 400 పాయింట్లు క్షీణతతో ట్రేడింగ్ని ముగించింది. S&P 500 అండ్ నాస్డాక్ ఇవి కూడా వరుసగా 1.3% మరియు 1.4% పైగా నష్టపోయాయి. దీనికి కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపుపై వేచి చూసే ధోరణిని అవలంబించడం మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణం గణాంకాలు మార్కెట్లని కుదిపేశాయి. యూరప్ మార్కెట్లు కూడా సుమారు 1% నష్టపోయాయి. పశ్చిమాసియా యుద్ధ భయాలు మరియు ఇంధన సరఫరాలో అంతరాయాలు దీనికి ప్రధాన కారణం. ఏషియా మార్కెట్ల జపాన్ నిక్కీ కూడా 2.8% పతనమవగా, చైనా మరియు హాంకాంగ్ మార్కెట్లు కొంతవరకే మిశ్రమంగా లేదా స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఇకపోతే కమోడిటీస్ మరియు కరెన్సీని గమనిస్తే ముడి చమురు సుమారు బ్యారెల్కి $108 నుంచి $110 స్థాయికి చేరింది. దీనికి కారణం యుద్ధ ఉద్రిక్తతల వల్ల బ్రెంట్ క్రూడ్ ధర భారీగా పెరిగింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. రూపాయి విలువ కూడా అమెరికా డాలర్తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. మార్కెట్ ఈ విధంగా ప్రభావం చూపడానికి యుద్ధ ప్రభావం మరియు ఇంధన ధరల పెరుగుదల వల్ల. కావున ఈరోజు మన ఇండియన్ మార్కెట్ని గమనిస్తే ఇండియన్ మార్కెట్ ఇప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్ల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కావున వరుసగా 3 రోజుల పాటు లాభాల్లో కొనసాగిన భారతీయ మార్కెట్లు నేడు స్వల్ప ఒత్తిడిలో కనిపించవచ్చని గమనించగలరు.